నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్కి స్వాగతం. మౌన మేళనోయి ఈ మధురమైన రేయి అంటూ ఎవర్ గ్రీన్ సాంగ్తో మనందరికీ అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన మధురమైన గొంతు ఇప్పుడు మూగబోయింది. 2026 జూలై 11న ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఒక బ్లాక్ డే. మనందరికీ ఇష్టమైన సౌత్ ఇండియా నైటింగేల్ మన జానకమ్మ ఇక లేరు. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మైసూర్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశారు. మన పేరెంట్స్ లిస్ట్లో, మన స్పాటిఫై లూప్స్లో ఎక్కడో ఒక చోట ఆమె వాయిస్ ఖచ్చితంగా వినే ఉంటాం. శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే 17కి పైగా లాంగ్వేజెస్, 50,000కు పైగా సాంగ్స్. అసలు నమ్మలేకపోతున్నారా? బట్ ఇట్స్ ట్రూ. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, పిఎం మోదీ దగ్గర నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వరకు అందరూ జానకమ్మకు నివాళులర్పిస్తున్నారు. అసలు ఈ లెజెండ్ లైఫ్ జర్నీ ఏంటి? ఆమె ఎందుకు అంత స్పెషల్? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జానకమ్మ జన్మించారు. 6 అక్క చెల్లెలలో ఆమె 4వ సంతానం. తండ్రి ఆయుర్వేద డాక్టర్. అయితే జానకమ్మకు చిన్నప్పటి నుంచి చదువు కంటే రేడియోలో పాటలు వినడం అంటేనే ఇష్టం. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలోని సిరిసిల్లలో కొంతకాలం ఉంది. ఆ సిరిసిల్లే ఆమెలోని సినిమా లవర్ ని బయటకు తీసింది. అక్కడి లోకల్ థియేటర్లలో సినిమాలు చూస్తూ మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయ్యాక నాదస్వర విద్యాన్ పైడిస్వామి దగ్గర బేసిక్స్ నేర్చుకున్న ఆమెకు మాత్రం సినిమా పాటలంటేనే పిచ్చి. ఎలాంటి అఫీషియల్ క్లాసికల్ ట్రైనింగ్ లేకపోయినా కేవలం వినికిడి జ్ఞానంతోనే ఆమె ఒక వండర్లా మారారు. కట్ చేస్తే 1957 పెండ్యాల నాగేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్లో ఎమ్మెల్యే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నీ కోరిక అది ఆశ, ఇదేనండి భాగ్యనగరము పాటలతో తెలుగు ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. ఇదే ఇయర్ కన్నడ, తమిళ్లో కూడా పాడి తన లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. బావా మరదలు సినిమాలో ఆమె పాడిన నీలి మేఘాలలో సాంగ్ వింటే ఎవరైనా సరే ఆమె వాయిస్ కి ఫ్యాన్ అయిపోవాల్సిందే. 80s, 90s లో జానకమ్మ క్రియేట్ చేసిన మ్యాజిక్ పీక్స్ లో ఉండేది. అద్భుతమైన స్వరం, కోకిల లాంటి గాత్రంతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరించారు. ముఖ్యంగా లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఆమె కొలాబరేషన్స్ ఒక ఎమోషన్. సాగర సంగమంలో మౌనమేళనోయి పాటలో ఆ టెండర్ లవ్ ని వాయిస్ లో చూపించడం జానకమ్మకే సాధ్యమైంది. అదే సినిమాలో ఓం నమ శివాయ శివాయ అంటూ క్లాసికల్ టచ్ ఇచ్చారు. స్వాతి ముత్యంలో సువ్వి సువ్వి అంటూ ఫోక్ వైబ్స్ తెచ్చారు. ఇక కమర్షియల్ సాంగ్స్ విషయానికి వస్తే ఖైదీ నంబర్ 786 సినిమాలో గువ్వా గోరింకతో, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో యమహో నీ యమ యమ అందం లాంటి సాంగ్స్ ఇప్పటికీ మన ప్లేలిస్ట్ లో లూప్ లో ఉంటాయి. సితారా సినిమాలో వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కేవలం సౌత్ లోనే కాదు, జానకమ్మ బాలీవుడ్ లో కూడా రూల్ చేశారు. 1985లో బప్పీ లహరి మ్యూజిక్ లో వచ్చిన యర్ బినా చైర్ కహాన్ రే సాంగ్ ఒక సంచలనం. ఆ డిస్కో బీట్స్ కి జానకమ్మ తన క్లాసికల్ వాయిస్ తో ఇచ్చిన స్టైలిష్ టచ్ నార్త్ ఆడియన్స్ ని పిచ్చెక్కిచ్చింది. కేరళ వాళ్ళైతే జానకమ్మ తమ సొంత రాష్ట్ర గాయని అనుకునేంతలా మలయాళంలో మెప్పించారు. గానకోకిల జానకమ్మ తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో మొత్తం 50,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీతో పాటు మొత్తం 20కి పైగా భారతీయ భాషల్లో ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ వంటి విదేశీ భాషలలో సైతం పాటలు పాడారు.
జానకమ్మ మాతృభాష తెలుగు అయినప్పటికీ ఆమె తన కెరీర్లో అత్యధిక పాటలు కన్నడ భాషలోనే పాడారు. ఆ తర్వాత స్థానాల్లో మలయాళం, తమిళం, తెలుగు భాషలు ఉన్నాయి. 4 నేషనల్ అవార్డ్స్, 33 స్టేట్ అవార్డ్స్ అంటే మామూలు విషయం కాదు కదా. లైఫ్ లో ఇంత సక్సెస్ చూసిన జానకమ్మ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. 1959లో రామ్ ప్రసాద్ తో పెళ్లైంది. జానకమ్మ కెరీర్, రాయలిస్ట్ అన్ని ఆయనే చూసుకునేవారు. బట్ 1997లో ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ లో ఉన్నారు. అయితే విధి చాలా విచిత్రమైనది. ఈ 2026 జనవరిలోని ఆమె ఒక్కగానొక్క కొడుకు మురళీకృష్ణ కూడా చనిపోయారు. కొడుకు చనిపోయిన 6 నెలలకే జానకమ్మ కూడా మరణించడం నిజంగానే హార్ట్ బ్రేకింగ్. గత కొన్నేళ్లుగా ఆమె మైసూర్ బోగాదిలోని ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఇక జానకమ్మ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకో బోల్డ్ థింగ్ పద్మభూషణ్ రిజెక్షన్. 2013లో గవర్నమెంట్ ఆమెకు పద్మభూషణ్ అనౌన్స్ చేస్తే ఈ రికగ్నిషన్ చాలా లేట్ గా వచ్చింది అని ఆమె దానిని రిజెక్ట్ చేశారు. ఆర్టిస్టులు బతుకున్నప్పుడే వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని, తన దశాబ్దాల సేవకు భారతరత్న దక్కాలని ఆమె ఓపెన్ గా చెప్పారు. దట్స్ ద పవర్ ఆఫ్ జానకమ్మ. ఎస్ గైస్, జానకమ్మ చివరి కోరిక మేరకు మైసూర్లోని కనియహుండి విలేజ్ లో ఉన్న ఫామ్ హౌస్ లో ఆదివారం సాయంత్రం కర్ణాటక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోటోకాల్స్ తో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి. మినిస్టర్ యతీంద్ర సిద్ధరామయ్య అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అభిమానుల సందర్శనార్థం మైసూర్ మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. 5 దశాబ్దాలకు పైగా తన మధుర గాత్రంతో 48,000కు పైగా గీతాలను ఆలపించి కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాల్లో ఆమె శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు నేలపై జన్మించి తన అసాధారణ ప్రతిభతో భారతీయ సినీ సంగీత చరిత్రలోనే ఒక ధృవతారగా నిలిచిన జానకమ్మ మనందరికీ గర్వకారణం. ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు తరాల పాటు సజీవంగా ఉంటాయి. ఆమె భౌతికంగా మనల్ని విడిచి వెళ్లడం తెలుగు చలనచిత్ర రంగానికి, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె పాడిన వేలాది పాటలు, ఆ మధురమైన వాయిస్ ఈ విశ్వం ఉన్నంత వరకు అమరంగానే ఉంటాయి. వి మిస్ యూ జానకమ్మ. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కచర్ల టీవీ స్టోరీ బోర్డ్.